యువకులు చదువుతో పాటు క్రీడలపై మొగ్గు చూపాలని, క్రీడలు స్నేహ సంబంధాలు పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడతాయని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలను ఆయన సందర్శించారు. అనంతరం క్రీడాకారులతో వాలీబాల్ ఆడడంతో క్రీడాకారులలో మరింత ఉత్సాహం పెరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమేనని, క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తున్నట్టు, విద్యార్థులు యువకులు క్రీడల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని చూయించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్లే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్, ఎంపీడీఓ దామోదర్, ఎంఈఓ పుష్పవేణి, టీఎస్సీ వినాయకులు పోచయ్య, శివప్రసాద్, చినశంకరంపేట తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, నాయకులు రమేష్ గౌడ్, రామచంద్రం, మోహన్ నాయక్, సురేందర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సీఎం కప్ కి రావడం చాలా సంతోషకరం. మరి ఇదే విధంగా మరి పిల్లలందరూ కూడా క్రీడలలో మరి పార్టిసిపేట్ చేస్తూ పాల్పంచుకుంటూ మరి బ్రహ్మాండంగా అన్ని విధాలుగా అన్ని క్రీడలను అన్ని స్పోర్ట్స్ ని కూడా మేము ఎంకరేజ్ చేసే విధంగా మరి న్యాయం చేసే విధంగా మరి మేము డిసిషన్స్ తీసుకుంటామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటూ మరి ఎంపీడీఓ గారికి, ఇక్కడ ఉన్న మా మండల ముఖ్య నాయకులకు, మరి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కు, ఇక్కడ ఉన్న పిల్లలకు అందరు కూడా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఇక్కడ ఉన్న అందరు కూడా మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరు కూడా ఇంకొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.